ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో, ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక వ్యక్తిని ఆయన పరీక్షించి చూచినప్పుడు, తన దృష్టికి పరిశుద్ధులుగా జీవించినప్పుడు, తనకు విధేయత కలిగి జీవించినప్పుడు ఆయన ఎప్పుడు వారికి నిర్లక్ష్యము చేయడు. వారి స్థితిగతులు ఎలా ఉన్నా దేవుడు వారిని చూచినప్పుడు అద్భుతమైనటువంటి కార్యములు వారి జీవితములో జరిగిస్తాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు గలిలయలోని నజరేతు అనే ఊరికి గాబ్రియేలు దేవదూత వెళ్ళడం అనేది విశేషం. గాబ్రియేలు అన్న వెంటనే మనకు తెలుసు, ఆయన సువార్తమానము ప్రకటించేటటువంటి ఒక గొప్ప దేవదూత. ఆ దూత నజరేతులో ఉన్నటువంటి మరియా యొద్దకు వెళ్ళి, ఆమె దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక. దేవుడు ఆమె దగ్గరికి ఆమె దేవదూత పంపించినప్పుడు, దేవదూత లోపలికి వచ్చి ఆమెను చూచినప్పుడు, ఆమె దేవుని దృష్టికి దయనొందినటువంటి బిడ్డ. ఈరోజు చాలామంది ఉన్నాం, ప్రభువా దయ చూపించు, అయ్యా దయ చూపించు అని దేవుడికి మనం బ్రతుములాడుతూ ఉంటాం. కానీ గమనించండి, దేవుని దృష్టికి యోగ్యత కలిగి పరిశుద్ధమైన జీవితము జీవించినప్పుడు స్వయాన దేవదూత వచ్చి అంటున్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని తన సంభాషణ మొదలు పెడతా ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని తన దయ చూపించినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని తోడై ఉన్నప్పుడు అనేకమైనటువంటి శుభవచనాలు వారికి తెలియచేస్తాడు.
ఇక్కడ మరియ తొందరపడి తన గదిలో కూర్చున్న ఆమె యొద్దకు ప్రకాశమానమైన గాబ్రియేలు దేవదూత వచ్చి తనను దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పినప్పుడు ఆమె తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండి తన మనసులో అనుకుంటుంది, ఎవరు ఈయన నాకు ఇన్ని శుభవచనాలు చెప్తున్నాడని. అప్పుడు వెంటనే దేవదూత తన పేరు పట్టి పిలిచి, మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. అద్భుతమైన విషయం, దేవుని దయ తన మీదికి వచ్చింది, దేవుని కృప తన మీదికి వచ్చింది. దేవుని వలన ఆమె కృప పొందిన బిడ్డ అని నువ్వు భయపడని అవసరం లేదు అని దేవదూత తనకు ధైర్యమిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ప్రవచన వాక్యంలో ఉన్న మాటను మన జ్ఞాపకం చేసుకుంటే ఏ గ్రంథంలో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టుదురు. గమనించండి, ఇక్కడ మనం గాబ్రియేలు దేవదూత వచ్చి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ప్రవక్త యెషయా ప్రవచించిన ఆ మాటను నెరవేర్చు దిశలో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటున్నామా, తనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పి శుభవచనాలు తెలియజేస్తున్నాడు. యేసు అనే మాటకు రక్షకుడు అంటే లోకానికి రక్షించేవాడు నీ గర్భములో పుట్టబోతున్నాడు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పి దేవదూత మరియమ్మతో ఆ మాటను తెలియచేయడం జరిగింది. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావన్నప్పుడు ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. వెంటనే దేవదూత అంటున్నాడమ్మా, ఆ పుట్టబోయేటటువంటి యేసు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమందు ఆయనను కూర్చొనిస్తాడు. యేసు ప్రభువారు ఒక రాజుగా జన్మించబోతున్నాడు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు. ఈ వచనాలన్నీ కూడాను మనుషులు నమ్మలేకపోయారు, కానీ చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి దుష్ట శక్తులు గ్రహించి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పి యేసు ప్రభును పుట్టిన తర్వాత సంబోధించగలిగారు. గ్రుడ్డివారు, కళ్ళు కనబడని కబోధులు యేసు నడి రోడ్డు మీద నడిచి వెళుతున్నప్పుడు దావీదు కుమారుడా కరుణించు అని ఆయనకు కేక వేయగలిగారు. అవును, దేవదూత చెప్తున్నాడు, ఆయన సర్వోన్నతుని కుమారుడు, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన ప్రజలకు రక్షించబోతున్నాడని. అంతేకాదు, ఆయన యాకోబు వంశస్థులను అనగా ఇశ్రాయేలులు అందరినీ కూడా యుగ యుగాలు ఆయన ఏలబోతున్నాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువారు స్థాపించిన ఆ రాజ్యము అంతము లేని రాజ్యము. 2025 సంవత్సరములకు పూర్వము యేసుక్రీస్తు రాజ్యం మొదలైంది భూలోకములో. అది మెల్లిగా వృద్ధి పొందుతూ ఈరోజు ప్రపంచంలో ఎన్ని వందలు దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో యేసును నమ్మిన ప్రజలు ఉన్నారు, యేసును ఎరిగిన ప్రజలు ఉన్నారు. వారు యేసును నమ్ముకున్న ప్రజలు అంటే యేసు ప్రభువారు స్థాపిస్తున్న పరలోక రాజ్యానికి వారందరూ కూడాను పౌరులు. దావీదు సింహాసనము పోయింది, దావీదు రాజ్యం ఎప్పుడో కూలిపోయి చీలిపోయింది. కానీ దావీదు సంతానమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రాజ్యము అంతము లేనిదై అది ఎదుగుతూ ఉంది. అందుకు ఈ గొప్ప వచనాలు, ఈ గొప్ప మాటలు, ఈ గొప్ప ఆశీర్వచనాలు గాబ్రియేలు దేవదూత మరియతో చెప్పినప్పుడు అభం శుభం తెలియని అమాయకత్వంతో మరియ అంటుంది, నేను పురుషుని ఎరుగని దాననే, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, ఇది ఎలా జరుగును అని దూతతో ఆమె ప్రశ్నిస్తుంది.
అప్పుడు దేవదూత, అమ్మా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. అమ్మ, ఇది మనుషుల వలన అయ్యే పని కాదు. ఎందుకంటే మహాభక్తుడైనటువంటి యోబు తన 14 అధ్యాయంలో అంటాడు, ఈ పాప లోకములో అంతమంది పాపములో జీవిస్తున్నారు, పాపంలో పుడుతున్నారు, పాపంలోనే చచ్చిపోతున్నాడు. పాపరహితుడలో నుండి పాప సహితులో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే ఈ పాప లోకంలో ఉన్నటువంటి మనుషుల జీవితాల్లో పాపము లేనివాడు పుట్టగలిగితే ఎంత మేలు అని ఆనాడు భక్తుడైనటువంటి యోబు దేవునికి ఆయన ప్రార్థిస్తాడు. అలాంటి ప్రార్థన ఫలితంగా ఈరోజు పాపిష్టి లోకములో, పాపులు నివసించే లోకములో పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భములో ప్రవేశించి సర్వశక్తివంతుని దేవుని శక్తి మరియమ్మను కమ్మినందుకు ఒక బిడ్డను ఆమె గర్భము ధరించి కంటుంది. ఆ శిశు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును అని దేవదూత తెలియచేస్తుంది. మనుషుల కుమారుడు కాదు. ఈ లోక రాజ్యం ప్రకారంగా దావీదు కుమారుడని, యూదా గోత్రములో పుట్టినవాడని, ఆయనకి అనేకమైన బిరుదులు ఉన్నా సరే వాస్తవానికి లోక సంబంధమైనటువంటి చరిత్రకారుడు, లోక సంబంధమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాడు. కానీ ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. పరిశుద్ధుడైన దేవుని కుమారుడు తన జీవితంలో మరి ఈ లోకములో అంతమంది కూడా ఆయన అద్భుతంగా రక్షించడానికి పుట్టి ఉన్నాడని తెలియచేస్తూ దేవదూత ఒక ఆనవాలు చెప్తుంది. అమ్మా, నువ్వు మాత్రమే నువ్వు గర్భము ధరించట్లేదు. రూబేను కుటుంబంలో పుట్టిన నువ్వు కానీ, నీ సమీప బంధువురాలైన ఎలిజబెతు కానీ, తను వృద్ధురాలు, ముసలామె, కానీ ఆమె కూడా గర్భము ధరించి ఉన్నదమ్మా. నేనే వెళ్ళి ఆమె గర్భము ధరించే విషయం చెప్పాను. నువ్వు పడుచు అమ్మాయి, నువ్వు యవనస్తురాలు, ఆమె వృద్ధురాలు. ఆమె కూడా నువ్వు గర్భము ధరించి కుమారునికి కనబోతుంది. ఆ కుమారునికి యోహాన్ అని పేరు పెట్టబడుతుంది. ఆమెకి ఇప్పటికీ 6వ మాసం అని చెప్పినప్పుడు ఈమె ఆశ్చర్యపడుతుండగా దేవదూత అంటుంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. అవునండి, ఈరోజు మన జీవితానికి దేవుడు చెప్పే ప్రతి మాటలు ఆశ్చర్య కార్యములు జరిగించగలదు. అది నిరర్ధకమైన మాటలు కానేరవు. కనుక దేవదూత మాట చెప్పి మరియమ్మతో మాట్లాడిన మాటలన్నీ కూడా విన్న తర్వాత, దేవదూత చెప్పిన మాట మరియ విన్న తర్వాత అప్పుడు మరియ అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుంచి వెళ్ళిపోయింది. ఈ ఉదయకాల్సున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ గురించి ఏ మాట చెప్తా ఉన్నాడో అది నీ కుటుంబం గురించి కానీ, నీ వ్యక్తిగత జీవితం గురించి కానీ, నీ యొక్క వ్యాపారం గురించి కానీ, నీ యొక్క సమస్తమైన ఉద్యోగ ధర్మం గురించి కానీ, దేని గురించి ప్రభు నీతో తన సేవకుడి ద్వారా మాట్లాడినా అది నిరర్ధకము కాదు. అది నువ్వు నమ్మాలి. ఖచ్చితంగా దేవుడు కార్యములు జరిగిస్తాడు. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దగ్గర తండ్రి, మీరు మా జీవితం గురించి చెప్పే ప్రతి మాటలు అది సత్యమైనవి, నిత్యమైనవి, కార్యసాధకమైనవి. ప్రభువా, మరియా అలాగే ఎలిజబెతులకు ఒక ఆమె చాలా కాలం గడిచిన వృద్ధురాలు, కానీ మీ మాట నమ్మి తను గర్భము ధరించి యోహానును కనబోతుంది. ఇంకొక ఆమె యవనస్తురాలు, మీ మాటలు నమ్మి తను కూడా యేసును కనబోతుంది. ఈరోజు మా జీవితంలో ఏదైతే ప్రభువా మీరు మాట్లాడుతున్నారో, ఎంతటి అసాధ్యమైన కార్యములైనా మా జీవితంలో మీరు కార్యసాధకం చేయబోతున్నారని మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రండి, ఈ సమయంలో మీరే దీవించండి. అయినా మీరే మహిమ పొందండి, ఘనత పొందండి, గొప్ప దీవెనతో నింపండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి.
ఈ దినము ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించుమని, మీ మాటలను నమ్మి అద్భుత అనుభూతులు పొందుకునే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.